ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గొడుగువారి సేవా సమితి తరపున పుట్టపర్తిలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ బ్యానర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. నేత్రదానం గురించి పక్షోత్సవాల సందర్భంగా ప్రజల్లో నేత్రదానం గురించి అవగాహన పెంపొందించడం, విద్యార్థులలో నేత్రదానం గురించి అవగాహన పెంచడం, ఈ కార్యక్రమాలు ఈ 15 రోజుల పాటు కార్యక్రమాలు గొడుగువారి ఆధ్వర్యంలో చేపట్టడం, ఈ సంస్థలో మేమంతా పాలు పంచుకొని ప్రజల్లో వాళ్ళ అంధత్వాన్ని పోగొట్టడం కోసం వీళ్ళ నేత్రదానాలలో ప్రోత్సహించి ఎక్కువ మందిని నేత్రదానం చేసే విధంగా ప్రోత్సహించి చాలామంది చీకటి జీవితాల్లో వెలుగులు నింపాలని గొడుగువారి సేవా సమితి తరపున ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం. ఇలాంటి గడియారాలు దానికి ఆవిష్కరణగా ఇలాంటి గడియారాలు తయారు చేసి ఆ సింబల్ 6 గంటలు మనిషి చనిపోయిన తర్వాత 6 గంటల వరకు నేత్రదానము స్వీకరించవచ్చని, వాటిని 12 గంటల వరకు ఫ్రీజర్లో పెట్టి ఆపరేషన్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి సింబాలిక్గా ఈ గడియారాన్ని ఇలా తయారు చేయడం, దీనిని ముఖ్యమైన అందరికీ గొడుగువారి ఆధ్వర్యంలో బహుకరించి అందరికీ దీని పట్ల అవగాహన పెంపొందించడం కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. కంటిన్యూగా 15 రోజుల పాటు ఈ నేత్రదాన పక్షోత్సవాలని పునరుస్కరించుకొని గొడుగువారి సమితి తరపున కార్యక్రమాలు చేయబోతున్నాము. ప్రజలందరికీ ఇదే మా విన్నపము. అందరూ దీంట్లో భాగస్వాములయ్యి మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు అన్నపాటి వెంగమూని. గొడుగువారి సేవా సమితిలో నేను కార్యదర్శిని. మేము ఇప్పుడు ఫిజియోథెరపీ కార్యక్రమం చేయాలని ఈ 15 రోజులు ఈ అంధత్వ నివారణ పైన 15 రోజులు పచ్చమి రోజులు కాలేజీల్లో జరిపి దీనిపైన అవగాహన కల్పించాలని మేము ఆలోచన చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి వార్డులోనూ ధర్మారంలో ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాము. అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇది చేయాలని మా అభిప్రాయం. సేవా సమితి స్థాపన సందర్భంగా జిల్లా మెజిస్ట్రేట్ గారికి శ్యామసుందర్ గారికి సంబంధిత పుస్తకాలు అందజేయడం జరిగినది. నేత్రదానం, ఆర్గాన్ డొనేషన్ పైన చక్కని వివరణతో కూడినటువంటి పెన్నెత్తి సుబ్బరాజు రచించిన పుస్తకాలు అందజేసినాము. మొదటి దశ ఫిజియోథెరపీ క్యాంపు చాలా విజయవంతమైనది. జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప్రతిస్పందన వచ్చింది. ఈ స్పందనను స్ఫూర్తిగా తీసుకుని నాగరాజు గారు ఒక పట్టణంలో ఒక వార్డుకు పరిమితం కాకుండా ధర్మవరంలో ప్రతి వార్డులోనూ అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మల్లికార్జున గారి సలహా కూడా తీసుకొని మల్లికార్జున గారు కూడా వయోవృద్ధుల మోకాల సంరక్షణ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. అందరినీ కలగలుపుకొని వీలైనంత త్వరలో ఫిజియోథెరపీ క్యాంపు ఏర్పాటు చేస్తున్నాము. ఈ క్యాంపులో ధర్మవరంలో ఉన్న వయోవృద్ధులందరూ వాళ్ళ సమస్యల కోసము ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. గొడుగు సేవా సమితి కార్యక్రమం ఈరోజు మేము పెట్టినది ఒక గ్రూపులు కాదు, ఏమీ కాదు. ఇది ఒక వ్యవస్థ మాదిరి. మనం మర్రి చెట్టు ఏ రకంగా ఏర్లు వస్తున్నాయో ఆ రకంగా ఒక ధర్మవరం కాదు, ఒక జిల్లానే కాదు, అన్ని జిల్లాలలో ప్రతి ఒక్కరూ, ప్రతి కాలేజీ పిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ రిటైర్డ్ అయిన ఆఫీసర్లు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ ఇట్లా సమస్యల్లో ముందు పాల్పంచుకొని ఇట్లా కార్యక్రమాలకు సపోర్టుగా మాకు అందరినీ బ్యాక్ సైడ్ నిలబడి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ మాకు అందరికీ తోడు కావాలని, ఇదే విషయంలో చాలామంది మన కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమంలో కూడా మన ధర్మవరంలో 37వ వార్డు కాదు, ధర్మవరం 40 వార్డులు కూడా మొత్తం అన్ని ప్రోగ్రాం పెట్టేసి మిగతా మళ్ళీ విలేజ్ గ్రూప్ కూడా
చేయాలని మేమంతా ఆలోచనలో మా టీము టీం అంతా ఉన్నాము. ఇంకా కావాలంటే మీ టీం ఇంకా మిగతా వచ్చే వాళ్ళు ఉన్న కూడా అందరినీ కలుపుకొని మీ సలహాలు ఏమన్నా ఉంటే పెద్దలు కానీ సీనియర్లు కానీ ఎవరైనా మీ సలహాలు మీకు ఇచ్చినా కూడా పలానా రకంగా చేస్తాం ప్రజల కంటే మీ సలహాలు మేము తీసుకుంటాము. మాకు కూడా మీకేమైనా తెలిసినటువంటి చెప్పండి, ఆ రకంగా కూడా మేము చేస్తాము. ఈ వ్యవస్థ ప్రకారంగా ప్రతి ఒక్కటి ఏం ప్రోగ్రాం కావాలన్నా అందుబాటులో ఉంటాము. చాలా మంది కొంతమంది ఇబ్బందులు ఆఫీసుల్లో అక్కడక్కడ పోయి ఇబ్బంది పడుతున్నారు. అట్లా కొన్ని ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చి సహకరించండి. మీకు ఏం కావాలన్నా కూడా మేము మా సేవా సంఘం తరఫున మరి ఏం కావాలో మీకు అనుకూలంగా మేము స్పందిస్తాము. మీ దీంట్లో చిన్న పెద్దని కాదు, ఈ వ్యవస్థ ప్రకారంగా అన్ని డిపార్ట్మెంట్లు మాట్లాడుకొని ముందుకు చేసే కార్యక్రమంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలను ముందుకు చేసుకుంటూ పోదామని చెప్పి ఇంకొకటి పర్యావరణ కార్యక్రమం కూడా ఇటువంటి చాలా చేసుకుంటూ ఉన్నాయి. దీనికి కూడా ప్రతి ఒక్కరు మాకు చెయ్యి తోడు ఇవ్వాలని ధర్మవరం ప్రజలకు యువకులకు చాలా మంది ఇప్పుడు రక్తదానం ఈ రకంగా ప్రతి చాలా స్కూల్లో కాలేజీల్లో అయ్యవారు చెప్తున్నా పిల్లలు చాలా కూడా ఇవన్నీ పట్టించుకోవడం లేదు. ఆ రకంగా కాదు, కొన్ని ప్రోగ్రాంల మీద ఏదైనా ఉంటే చాలా మంది పిల్లలు సైన్స్ చాలా చదివిన పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఆ రకంగా పిల్లలు కూడా ఈ రకంగా మా సమాజం కొన్ని ముందుకు వచ్చి మాకు కూడా కొన్ని తెలియని ఉంటే మా దృష్టికి తెచ్చినా కూడా మేము కూడా చేస్తాము. మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి ధర్మవరం ప్రజలకు